ఇది ఇచ్చి ముద్దు పెట్టిపోవాలంట. పెళ్ళా పాప పెళ్ళా కాదు, ఎవరికి నా ఎవరికి ఇద్దామని. సరే ఇయ్యొచ్చులే, ఏమైతుంది? అవా చాలా సార్లు అడిగింది ఉయ్యాలు కావాలా, ఉయ్యాలు కావాలని అడిగింది. లాక్తి బ్లూ కలరేనా? ఫోటో పెడతాను చూడు, లైన్లో ఉండు. 5-6 ఫోటోలు పెట్టినాను, చూసి కలర్ చెప్పు. వాటి గురించి ఇప్పుడు వాళ్ళ కాసుకొని ఆడే ఉంటారు, ఉండరు. వాళ్ళ అన్నయ్యలు ఆడే ఉంటారు, ఎవరు ఉండరు. బుజ్జి నేను చెప్పేది ఇప్పుడు అన్నయ్య కూడా ఒక సలహా ఇస్తున్నాడు. మేము మధ్యాహ్నం పూట్ల మీ అమ్మోళ్ళు ఎక్కడికైనా పోతారా ఈ రోజు కానీ రేపు కానీ? ఏం మాట్లాడుతున్నాడు? పాప ఇది తీసుకోండి, ఆ పాపకి నచ్చి చెప్పుకుంటాను, నేను తీసుకొస్తాను. ఇది ఇచ్చి ఆమెకు ముద్దు పెట్టి రావాలంట. పెట్టదు, ఫస్ట్ ఇచ్చి చూసుకోదావా? నీకు నవ్వు వస్తుందన్నా, నీకేం కామెడీ? హలో ఉండు బుజ్జి ఉండు, ఎందుకు అంత ప్రతి దానికి కావాలో చూడు, చెప్తా ఐడియా. ఆ ఫోటోలో చూసి చెప్పు నాకు. ఇదేనా బ్లూ కలరా? అదిగో నాకే అదే నచ్చింది. ఇది అన్నయ్య వేరే తీసుకోమన్నా, రెడ్ కలర్ తీసుకోమనా? లేదులే, ఆల్రెడీ వేరే వాళ్ళకి తీసిపోతున్నారు. తీసిపోతుండేది నేను పెట్టుకున్నాను. ఇది లేదులే, తీసుకుంటాను ఇదేలే కానీ. సరే ఉండు, ఒక నిమిషం నీకు చేస్తాను, ఉండు బుజ్జి. నువ్వు ఇదేనంట చెప్పలే, నువ్వు చెప్పినా చెప్తే నన్ను నేను నీకేం చెప్తే నీకు మంచి టాలెంట్ ఉందా? నీకు లవ్ అంటే నీకు అర్థమైపోయింది. అదేలే, తీసుకుపో, పెట్టుకో. ఆ పాపకు ఫోన్ చేయి, ఎవరు ఉండరు ఇంట్లో, పక్కలో ఎవరు ఉండొచ్చు, నువ్వు చూడు, చూసి ఆ పాప చెప్పాలి నీకు. అప్పుడు నీకు ఐడియా వస్తుంది. ఎవరు లేదంటే తీసుకుపోయి టక్కని ఇచ్చి. నువ్వు ఇంత సింపుల్ చెప్తున్నావు. ఇది మాత్రం సింపుల్ గా పని. పైన పెట్టి రావాలా? కిందికి రమ్మన్నా, కిందికి రోడ్లో వచ్చేస్తే అది ఆయన వచ్చి ముద్దు పెట్టుకుంటుంది. కానీ అట్లే కానీ ఎవరు లేకుంటే ఇంట్లోకి మామూలు పోతుంటారు. ఎప్పుడు మేము బయటే కలిసేది ఇంట్లో పిచ్చి ఒకరి మీద ఆశ ఎట్లా ఉంటుంది అన్న. అంతేనా? చచ్చిపోయారా? చేయి కూడా కోసుకుంది మొన్న. ఆశ ఉందంటే నేను ఇరికిదా పాప? ఇరికిదు, కానీ నేను ఇరుక్కుంటాను కదా. జరుగుతుంది కూడా ఇరికిదా పాప? ఎక్కడన్నా ఇరికినా ఆ పాప ఇరికి కొన్ని ఉంటే వాళ్ళ అన్నయ్యలు చూస్తే కూడా నేను వాడినే పెళ్లి చేసుకున్నా. దేవుడు ఎంపిక్కోండి, దేవుడు ఎంపిక్కోండి. ఆ పాప వాళ్ళ అన్నలంటే భార్య భయం దానికి ఉండొచ్చు, నేను ఆయన్నే చేసుకుంటాను. నాకు వాడే కావాలంటది. అడుగుతాను ముందు, అప్పుడు ఏం చేసే కాదు. ఈ మాట అనిందంటే ఇట్లా ఎత్తుకొని పోతాను. ఏదైనా జరుగుతుంది నా పక్కన ఉండాలన్నా. నువ్వు ఉంటావునా? లవ్ అలా బుజ్జి, ఇదిగో నీకు ఈ లవ్ అంటే ఒకటే మార్గం చూడు. రేపు పొద్దున మీ అన్నోళ్ళు ఏమైనా చూసినా ఏమైనా చూడకూడదు, కానీ చూస్తే అది నాకు ఇష్టమే అని చెప్పి ఇది నా దగ్గర చెప్తున్నావు కదా, అదేదో అదేదో నువ్వు మీ అన్నల దగ్గర చెప్పు. ఒకవేళ చూస్తే మీ అన్నల దగ్గర చెప్పు, కఠినంగా చెప్పు, బరాబర్ నేను వాడిని చేసుకుంటాను, లేదంటే లేదని చెప్తానంటేనే నేను తీసుకెళ్తా, లేదంటే లేదు. మీ అన్నలంటే నువ్వు చెప్పకపోతే ఎట్లా బుజ్జి? రేపొద్దున చూస్తే నన్ను చేస్తారు. ఇంకా చూస్తే ఒకవేళ నేనేమన్నా చూస్తే అడిగితే చెప్పు, ఇంకా ఎప్పుడు చేసుకునేదే కదా. అయితే పోతుంది. నీ అంత ధైర్యం లేదా? నేను ఏం చేయలేదు. అమ్మా ఉయ్యాలు కావాలంటావు, ఇవన్నీ చేయనంటావు, కానీ ఉయ్యాలు కావాలంటావు. ఎట్లయితే బుజ్జి నాకు సంబంధం లేదు, వద్దులే నువ్వు నాకే ఏడ్చదు పాపా. మే బుజ్జి ఏడ్చద్దు, ఒక నిమిషం ఉండు. ఆ బాబుకి ఉయ్యాలిచ్చి తగిలిచ్చి కొంచెం ఉండి రావాలంట. ఆ బాధ్యత మోసుకోవాలి కదా అమ్మా. బయట కలుస్తావు కదా, తీసుకుపోయి పిల్లలు ఎవరైనా పంపిస్తాను, నువ్వు తీసుకొని పెట్టుకో. నేను కదా ఆటికి అడిగి ఏం చెప్తే ఇదే తీసుకోమని ఆ బాబు కూడా కోరింది. అది ఇదే
నువ్వు నేను ఇదే నాకు కూడా అన్ని మళ్ళీ ఏదో థ్యాంక్స్ అన్నా, నువ్వు బాగా చెప్పినావు. మళ్ళీ కానీ అబ్బాబు అంటే నేను బాధపడకూడదు, లవర్కి ఇచ్చేది వాళ్ళ పాపము మంచిగా ఇస్తామని. బాగుంది కానీ అబ్బాబు వాళ్ళ ఏమైనా చూస్తే ఇబ్బంది, నాకు భయం అవుతుంది. ఏమన్నా వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా ముందు. ఎవరింటి కన్నా పోయింది ఏమైనా ఆడే ఉండదు పోరాదు ఏంటంటే నేను కూడా చూసిన వాళ్ళ ఇంట్లోకి పారిపోయినా. నేను కూడా రద్దు తీసుకుని నైట్ బోట్లు కూడా పోయినా, వాళ్ళ అన్నయ్య అంతా పండు పెట్టి కూడా పోయినా నేను. అయ్యా తెలిసిన నైట్ బోట్లో తిరిగి మళ్ళా పండు పెడితే కూడా పెట్టి పోయినా. ఇంక పనులు వాళ్ళ అన్న అంతా డ్యూటీకి పోయింటారు. వాళ్ళ అమ్మ ఎవరింటి దగ్గర పోయింటుంది, ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆయన మధ్య గంటలు అవుతుంది. అప్పుడు పక్కన ఇచ్చి చూసుకొని రావచ్చు పోరాదు. దానికే మనం ఫ్రిడ్జ్ అడిగిండా పాప, ఫ్రిడ్జ్ అడిగిండా నువ్వు ఇంకా అది ఇంకా ఇంట్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ అడిగిండా ఫ్రిడ్జ్ అడిగిండా ఫ్రిడ్జ్ పంపించింది, ఇంటికి పంపించింది. మళ్ళీ లాస్ట్కి ఆ ఫ్రిడ్జ్ ఎత్తుకొచ్చి మా ఇంట్లో పెట్టింది. మా ఇంట్లో పెళ్లి కాకముందు ఇచ్చినావు, పెళ్ళి అయినాక మళ్ళీ బిడ్డ పెట్టింది. అట్లా ఇది నాది ఇట్లా కావాలా, ఇది అదే సేమ్ నాటే నువ్వు కనుక్కున్నావా, ఇది అదే జరిగేది కూడా. ఇష్టపడేది ఇది ఇప్పించిన కదా, నువ్వు గుర్తుకు రావాలా పాప. కొత్తగా కట్టేసినారు ఇల్లు వాళ్ళు. పాప కోరేది ఇష్టపడేది. ఇది సూచనలో గుర్తుకుండాలి అట్లే. మీ టీవీ మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.